అరే మన కాలేజీలో కూడా చనిపోయినంట, ఎవడ్రా వాడు? మధుర, వీళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్. మధు, మా ఫ్రెండ్. ఇంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు. ఏయ్, ఏమైందిరా టెన్షన్లో ఉన్నావు? ఏం కాలేదు డాడీ, ఇంటర్ అయిపోయింది కదా, డిగ్రీ ఏ కాలేజ్లో జాయిన్ అవుతామని కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఏ కాలేజ్ ఎందుకురా? నేను చదువుకున్న కాలేజ్ ఉంది కదా, అందులోనే జాయిన్ గా. అదా డాడీ, ఆ కాలేజా? ఆ, ఏమైంది? సరే డాడీ, జాయిన్ అవుతాను. అది అలా ఉండాలి. అరే రామ్, ఏమైందిరా ఇంత తొందరగా రమ్మన్నావు? రా లోపల రా, చెప్తా. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. ఏమైంది మమ్మల్ని పిలిచినావు? ఏం లేదురా, మా డాడీ జాయిన్ అయిన కాలేజ్లో జాయిన్ అవ్వమంటున్నాడు. అరే ఆ కాలేజ్ ఆరా? అరే ఆ కాలేజ్లో ఎవరో చనిపోయారంట కదరా. చనిపోయారా? ఆ మామ, ఆ పిల్లని చూడు. అరే వాని గురించి వదిలేశారా అబ్బాయి, రేపు వెళ్ళి కాలేజ్లో జాయిన్ అయిపోదాం. హా, సరేరా. మొన్ననే కదరా ఇంటర్ అయిపోయింది, అప్పుడే డిగ్రీకి వచ్చి పడ్డాం. పడితే పడ్డాం కానీ అమ్మాయిలు కూడా పడితే బాగుండురా. కాలేజ్ మస్తుంది మామ, సెట్. ఆ పింక్ నాది. ఆ రెడ్ నాది. ఇంటర్లో మింగిరు, ఇక్కడ కూడా మింగేటట్లు ఉన్నారు. వెళ్ళిపోతారా ఇడికేంచి? పోతున్నావు కదా, పో పో. ఏమైందిరా, బైక్ కోసం ఆగినావా? అవునరా. సరే నేను పోతారా. ఏమైందిరా, కలర్ అంటింది షర్ట్ మీద? అరే నాకు ఈరోజు పని ఉంది, నేను వెళ్తున్నాను. నువ్వు కూడా ఈరోజు ఇంటికి వెళ్ళిపో. అరే రామ్, ఎక్కడ్రా? చెప్పరా మధు. అరే కాలేజ్ ఏం బాగాలేదురా, ఎవరెవరో కనిపిస్తారు, ఏమేమో కనిపిస్తున్నాయి. కాలేజ్ మారిపోదాం.
అరే మధుగాడు ఒకసారి కాల్ చేసి చెప్పిండ్రా ఆ కాలేజ్లో ఏదో భయం భయంగా ఉందని. అవునరా, నాకు కూడా ఒకసారి ఫోన్ చేసి చెప్పిండు వాడు. అందుకే అనుకుంటా. అయ్యుండొచ్చు. మీకు తెలిసిన స్వామీజీ నెంబర్ ఏదన్నా ఉందా? ఉంది. హలో, రుద్ర గారా మాట్లాడేది? మా ఫ్రెండ్ కొద్ది రోజుల ముందు చనిపోయాడు. అతను చనిపోయే ముందు అతనికి వింతగా ఏదో కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి అని భయంగా ఉందని చెప్పాడు. మీ దగ్గర ఏదైనా పరిష్కారం దొరుకుతుందా స్వామి? సరే స్వామి. ఏమన్నాడు స్వామీజీ? ఈరోజు రాత్రి 11కి అతడి వస్త్రాలు తీసుకొని రమ్మన్నాడు. అదే కరెక్ట్ టైంకే వచ్చినామారా? వచ్చినాం. స్వామీజీ ఎక్కడరా? అదిగో పైన నువ్వు తెచ్చి వాళ్ళ ఎంత స్వామీజీ, నేనే మీకు ఫోన్ చేసింది. కూర్చోండి. నీ స్నేహితుడు వస్త్రాలు తెచ్చారా? తెచ్చాను స్వామి. అదక్కడ పెట్టు. ఇది ఒక సాధారణమైన ఆత్మ కాదు, ఇది ఒక హిజరా ఆత్మ. హిజరా ఆత్మనా? మరి మా వాడిని ఎందుకు చంపింది? అదంతా ఇప్పుడు చెప్పే సమయం లేదు, వెళ్ళండి. ఇందులో రామెవరు? నేనే స్వామి. ఆ హిజరాత్మ నీతో ఏదో చెప్పాలని చూస్తుంది, నీ ఒక్కరితోనే. ఆ హిజ్రాత్మ నాతో ఏం చెప్పాలనుకుంటుందిరా? నా
నా పేరు శుభ. బాగా చిరాకిస్తుంది పడేస్తానే. అరే ఏమైంది? అరే ఏమైందిరా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? ఏమైందంటావేంద్రా? నువ్వు శుభాతో తిరుగుతున్నావు కదరా. నీతో ఉంటే మా ఇజ్జతతో పోతుందిరా పోయి. శుభాయింద్రా అలాంటిదంతా నేనెందుకు తిరుగుతారా? అవునారా, చూసి అలా నీకు ప్రపోజ్ చేస్తుందట అది. ఈరోజు ఎలాగైనా నా మనసులో మాట మనీకి చెప్పాలి. మనీ, ఏంటి? మనీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా నన్ను? నేను అటు ఇటు కాని వాళ్ళని ప్రేమించాను. అటు ఇటు ఏంటి మనీ? నేను కూడా అమ్మాయినే కదా, ప్రేమించకూడదా నేను? అమ్మాయివా నువ్వు? ఆగవే చూస్తా. నాకు జరిగిన అవమానం నేను తట్టుకోలేక నేను ఎంచుకున్న దారి చావు. హలో, అరే అందరు పార్క్ వచ్చేసాను రా. అరే ఇంద్రాయుడు ఇట్లా పిలిచిండు? అరే ఏమో తెలియదురా. అరే ఏమైందిరా ఇంత తొందరగా పిలిచినావు? స్వామీజీ చెప్పినట్టే శుభ నా కల్లోకి వచ్చి జరిగిందంతా చెప్పింది. అవునారా, ఏం చెప్పింది? శుభాన్ని ఎవరు చంపలేదు, తనే ఆత్మహత్య చేసుకుంది. అవునారా? మన మధుగారిని చంపింది ఆమెనేనారా? మన మధుగాన్ని చంపింది శుభ కాదురా. అయితే ఎవర్రా? అరే నేను చూసిన కళ్ళలో ఆ కుండను ఎక్కడో చూశాను అనుకున్నాను, కానీ ఆ కుండ మా ఇంట్లోనే ఉంది. ఏ కొండరా? ఆ కొండ మీ ఇంటికి ఎట్లా వచ్చింది? అసలు ఈ కుండ ఏంటి? ఎవరు చేస్తారు ఇదంతా? అరే శుభ చనిపోయినా కూడా తనకు ఒక మనిషి సహాయం చేస్తున్నాడు రా. ఎవర్రా? అమ్మా శుభ, నా కొడుకుని పని తీసుకునే రోజు వచ్చిందమ్మా. అది కేశవి.